ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ -5 8 ఫ్రమ్ ద లైన్ 3x + 4y - 12 = 0. ఒక పాయింట్ ఇచ్చాడు ఇలా -5 8, ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు 3x + 4y - 12 = 0. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ అడిగాడు. అంటే డిస్టెన్స్ అంటే ఎటువంటి డిస్టెన్స్ ఎప్పుడు కూడా స్మాలెస్ట్ డిస్టెన్స్ దట్ ఈక్వల్ టు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తూ మనం చేయాలి. అంటే మనకి ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్ ఇస్తున్నాడో, మనం ప్రీవియస్ ఇయర్స్లో ఎటువంటి క్వశ్చన్ ఇస్తున్నాడో మనం అబ్జర్వ్ చేసి ఆ క్వశ్చన్ని మనం ఫ్రీక్వెంట్గా తరచుగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఎగ్జామ్ హాల్లో చాలా వేగంగా చేయగలుగుతాం. ఓకే, మనం ఏ మెథడ్ అయితే ఎంచుకుంటున్నామో ఆ మెథడ్లో మనం కంప్లీట్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఇప్పుడు మనము ఈ పాయింట్ని ఏం చేయాలంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా? 3 × -5 ప్లస్ 4 × y1 వాల్యూ ఎంత? 4 × 8 - 12 మాడ్యులస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ఎక్స్ కోషియంట్ 3² ప్లస్ y కోషియంట్ 4². ఇది ఫార్ములా యూజ్ చేసి నేను చేయడం జరిగింది. 3 5 15 -15 ప్లస్ 32 - 12 మాడ్యులస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3² ప్లస్ 4² అంటే 3² అంటే 9, 4² అంటే 16, యాడ్ చేస్తే 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. ఓకే, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే -27, ఇదేమో 32. 32లోంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 వస్తుంది. 12లో 7 పోతే 5, 2లో 2 పోతే 0 అంటే 5 వస్తుంది. 5/5 మాడ్యులస్ 5 అంటే ప్లస్ వాల్యూ తీసుకోవాలి. 5 1 దట్ ఈక్వల్ టు 1 అనేది మనకి డిస్టెన్స్ అనేది 1 అనేది ఆప్షన్ రావడం జరుగుతుంది.